నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే మా సార్, అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోకాళ్ళ నొప్పికి సంబంధించిందేనా? ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అండ్ ట్రీట్మెంట్ ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది శరీరంలో ఎక్కడ జాయింట్ ఉన్నా కానీ ఆర్థరైటిస్ అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటే ఏంటి? జాయింట్ అరుగుదల. ఇది ఒక సాధారణ ప్రక్రియ. మనిషి వయసు పెరుగుతూ ఉన్నప్పుడు జాయింట్లు అరిగిపోవటం అనేది సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. ఇది మనము ఆపటానికి కూడా వీలవ్వదు. వయసు తక్కువగా ఉన్నప్పుడు ఏదైతే అరిగిందో అది మళ్ళీ రికవర్ అయిపోతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పూట అడిగినా రాత్రిపూటకి మళ్ళీ జాయింట్ అనేది రిప్లేస్ అయిపోతూ ఉంటుంది. అయితే వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ మనకి 35, 40, 45 ఈ పైన వయసులు వచ్చేప్పటికి అరగటం ఎక్కువైపోతుంది. రికవరీ అనేది, రీజనరేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? నిదానంగా జాయింట్ అనేది కరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏం జరుగుతూ ఉంటుంది? మొదటగా మనం జాయింట్లో చూసినట్లయితే ఇట్లా మనకి ఇది మన మోకాలు కామన్గా అరిగే జాయింట్. ఇందులో ఇది పైన తొడ ఎముక, కింద కాలి ఎముక, ఈ రెంటికి మధ్యలో ఒక జాయింట్ అనేది ఏర్పడింది. ఇందు లోపల మనకి బోన్ మీద కార్టిలేజ్ అనే ఒక కవర్ ఉంటుంది, కింద కూడా అలాగే ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేసేసి జెల్ ఉంటుంది, కొంత జిగురు లాంటి పదార్థం, హైలూరోనిక్ యాసిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాం దీన్ని. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఉందో దీని తయారీ తగ్గిపోతుంది, ఈ కార్టిలేజ్ కరిగిపోతూ ఉంది. ఇదంతా కరిగిపోయేప్పటికీ ఏం జరుగుతుంది? నిదానంగా పేషెంట్ పరిస్థితి ఇట్లా తయారైపోతుంది. సో ఇందులో మీరు ఏం జరగటం చూస్తున్నారు? ఇక్కడ బోన్ మీద ఏదైతే కార్టిలేజ్ కవర్ మనం ఇందాక చూసామో ఇది కరిగిపోయి లోపల నుంచి ఎముక బయటపడుతూ ఉంది. తెల్లగా కనిపిస్తూ ఎర్రగా పుండు పడినట్లు అవుతుంది. ఇది ఎముక అన్నమాట. ఇలా పైన ఎముక, కింద ఎముక రెండు ఒకదానికి ఒకటి తగిలినప్పుడు రాపిడికి మనకి నొప్పి రావటం జరుగుతుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్లో జరిగేది. వీటితో పాటు ఇంకొకటి ఏం జరుగుతుంది? ఇందాక నేను చెప్పినట్లుగా ఈ సైనోవియల్ ద్రావకం ఏదైతే ఉంటుందో ఇది తయారీ తగ్గిపోవటము, దానివల్ల కటకట్లాడిపోవటము, కొద్ది మందిలో దాని బదులు కొంత ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ తయారవుతుంది, నీరులాగా తయారవుతుంది. ఆ నీరు నుండి జాయింట్లు వాపులు రావడం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆర్థరైటిస్లో భాగం. ఇది వచ్చినప్పుడు పేషెంట్స్కి ఏం కంప్లైంట్ చేస్తూ ఉంటారు? నొప్పి, కాలు కదలలేకపోవటము, బరువు వేయలేకపోవటము, మెట్లు ఎక్కటము, కొంతమందికి దిగటంలో ఇబ్బందులు ఉంటా ఉంటాయి, కొంతమందికి వాపులు వచ్చేయటము, వేడిగా, ఎర్రగా, ఇలా రకరకాల సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. ఇది ఒక మోకాలు కానీ, రెండు మోకాలు కానీ, లేదా శరీరంలో అరుగుతున్న రకరకాల జాయింట్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ రావటం అనేది చూడటం జరుగుతూ ఉంటుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క జబ్బు విధానం. దీనికి చికిత్స ఏంటి సార్? ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనిషిది వయసుతో పాటు జరిగే ఒక సాధారణమైన చేంజ్. కొంతమందిలో ర్యాపిడ్గా జరుగుతూ ఉంటుంది, త్వరగా అరిగిపోతూ ఉంటాయి, రికవరీ తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తూ ఉంటాము? సాధారణంగా ఇంతకుముందు చూసే ట్రీట్మెంట్లు రెస్ట్ ఇవ్వటము, లేదా కొంతవరకు యోగా, ఎక్సర్సైజ్ లాంటివి చెప్తూ ఉంటారు, కొంత ఫిజియోథెరపీ లాంటివి. ఇవన్నీ కూడా థెరపీ, ఎక్సర్సైజ్ బేస్డ్ ఉంటాయి. ఓకే. కొద్ది మందిలో ఏం చేస్తూ ఉంటాము? మందులు వాడుతూ ఉంటారు. సాధారణంగా పారాసెటమాల్ వాడతారు, లేదంటే ఒక పెయిన్ కిల్లర్, గుజ్జు పెరగటానికి కొంత ఇంజెక్షన్లు, కొంత ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఇది ముందు స్టేజ్లో. కొంత జబ్బు ముదురుతూ ఉంది, మైల్డ్ టు మోడరేట్ డిజీజ్ వచ్చేస్తూ ఉంది. మోడరేట్ డిజీజ్ వస్తూ ఉంది అని అంటే ఇక సాధారణ ట్యాబ్లెట్లు, ఎక్సర్సైజులతోటి వాళ్ళకంత తేలిగ్గా పని జరగదు. అటువంటి వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు, ఏం చేయాలో తోచని పరిస్థితి. అయితే బాగా అరిగిపోయిన వాళ్ళకి ఏమైతే ట్రీట్మెంట్ చేస్తారో మీ అందరికీ తెలుసు, జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే ఏం జరుగుతుంది? మన మోకాల్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అరిగిన ఈ మోకాలు ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి దీని మీద తొడుగులు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మెటల్ తొడుగులు ఏవైతే వేస్తూ ఉంటారో దీన్ని టోటల్ నీ రిప్లేస్మెంట్ అని అంటూ ఉంటాము. అయితే అందరూ దీనికి సూటబుల్ అవ్వరు. అరగటం జరిగిపోతూ ఉంది, ఆపరేషన్ సూటబుల్ అవ్వదు. మరి అటువంటి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాము? మధ్యలో చాలా రకాల ట్రీట్మెంట్లు ఇప్పుడు అధునాతన వైద్య పద్ధతుల్లో వస్తూ ఉన్నాయి. వాటిల్లో ఒకటి రీజనరేటివ్ థెరపీ, రెండవది జాయింట్ లోపలికి జెల్ ఇంజెక్షన్,
అవి ఎంతో కాలంగా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కొంతమంది పాత రోజుల్లో స్టిరాయిడ్లు ఇంజెక్షన్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ చేస్తూ ఉంటారు స్టిరాయిడ్లు. వాటి వల్ల నొప్పి కొంతవరకు తాత్కాలికంగా తగ్గచ్చు, కానీ జాయింట్ త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవి కాకుండా జాయింట్ బయట నరాల నొప్పుల్ని తగ్గించడం కోసము అబ్లేషన్ అనేది చేస్తూ ఉంటాము. ఇందులో కూడా అడ్వాన్స్డ్ కూల్డ్ అబ్లేషన్ అనేది ఒకటి చేస్తూ ఉంటాము. అలాగే జాయింట్ చుట్టుపక్కల పట్టుకొని ఉండే ఈ లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రోలోథెరపీ అనే పద్ధతి ద్వారా చేస్తే కొంతవరకు జాయింట్లు గట్టిపడుతూ ఉంటాయి. సో తేలిగ్గా లూజ్ అయిపోయిన జాయింట్ల వల్ల బ్యాలెన్స్ దొరకని వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి వీలవుతుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మనము జాయింట్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటితో పాటు కొంత మెడిసిన్స్ అవి వాడుకుంటూ, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, స్ట్రెంగ్త్ పెంచుకొని మళ్ళీ మనము చాలా మటుకు మన దైనందిన జీవితంలో మనకు కావాల్సిన ఎఫెక్ట్ని మనం తెచ్చుకోవడానికి వీలవుతుంది.